హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా నియో బై ఏలర్ తన కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా నియో హైరిన్ ని లాంచ్ చేయడం జరిగింది. 3 డిఫరెంట్ వేరియంట్ లో ఒక కొత్త డిజైన్ మరియు బెటర్ పర్ఫార్మెన్స్ తో. అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఆల్రెడీ ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంట్ లో లీడర్స్ గా ఉన్న కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ ఆటో రిక్షాతో పోల్చితే ఎంత వరకు మార్కెట్ లో నిలుస్తుంది, అదే విధంగా మనం ఈ ఆటో రిక్షాని లాంగ్ టైం యూసేజ్ కోసం తీసుకోవాలా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే నియో బై ఏలర్ తరపున వచ్చే నియో హైరేంజ్ ని మనము టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ తో పర్ఫార్మెన్స్, రేంజ్, వారంటీ మరియు ప్రైస్ లో కంపారిజన్ చేసి ఏ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా బెటర్ అనేది మనం తెలుసుకుందాము. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఒక ఎలక్ట్రిక్ ఆటో రిక్షాకి మనము 15,000 ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అయితే 15,000 డిఫరెన్స్ తోనే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ మీరు ఆ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తీసుకోవాలని అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఏవిల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఇవి వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మధ్య మెయిన్ పర్ఫార్మెన్స్ ని కంపారిజన్ చేస్తున్నాం. కాబట్టి ఒకవేళ ఈ వీటి గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే ఐ కార్డ్ లో లింక్స్ ఇస్తాను, ఆ వీడియోని తప్పకుండా చూడండి తీసుకునే కన్నా ముందు. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు L5M కేటగిరీలోనే వస్తున్నాయి. కాబట్టి ఈ రెండిట్లో కూడా సేమ్ సిట్టింగ్ కెపాసిటీ 3 ప్యాసింజర్ మరియు డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ లభిస్తుంది. అదే విధంగా బిల్డ్ క్వాలిటీలో కూడా ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఈ రెండు కూడా మెటల్ తో చేయబడ్డ బాడీ మరియు సాఫ్ట్ రెగ్జిన్ రూప్ టాప్ తో వస్తాయి. బిల్డ్ క్వాలిటీ పరంగా, సిట్టింగ్ కెపాసిటీ పరంగా డిఫరెంట్ లేదు. కాకపోతే డిజైన్ పరంగా చాలా వరకు డిఫరెన్స్ చూడవచ్చు మనము. టీవీఎస్ తన పాత ఎలక్ట్రిక్ ఆటో రిక్షా సిఎన్జి ఆటో రిక్షా ఏ విధంగా అయితే ఉందో అదే ఆటో రిక్షాని కొంచెం కలర్స్, స్టిక్కర్స్ మార్చి మనకి ఎలక్ట్రిక్ లో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఏలర్ మోటార్ ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఎటువంటి సిఎన్జి, ఐసి ఇంజన్ ఆటో రిక్షా లేవు. అయినప్పటికీ ఏదైతే హై సిటీ ఉందో దానికన్నా డిఫరెంట్ అప్రోచ్ ఈ కొత్త నియో హైరేంజ్ లో తీసుకోవడం జరిగింది. అయితే ఫ్రంట్ లుక్ వచ్చేసి సేమ్ ఉంటుంది. కాకపోతే రేర్ సైడ్ చాలా వరకు యూనిక్ గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే మీరు తీసుకోబోయే ఎలక్ట్రిక్ ఆటో రిక్షా డిజైన్ లో కొంచెం యూనిక్ గా, డిఫరెంట్ గా కనిపించాలనుకుంటే నియో హైరేంజ్ తీసుకోవచ్చు. అయితే దానికన్నా ముందు మనం ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో మనకు పనికొచ్చే కొన్ని మెజర్మెంట్ చూసుకున్నట్లయితే నియో హైరేంజ్ 2200 mm వీల్ బేస్ మరియు 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. అదే టీవీఎస్ కింగ్ 2000 mm వీల్ బేస్ 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇక దీనితో పాటు కంఫర్టబుల్ రైడింగ్ కోసం సస్పెన్షన్ మ్యాటర్ కాబట్టి నియో హైరేంజ్ లో ఫ్రంట్ లో హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ విత్ హెలికల్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది మరియు రేర్ సైడ్ ట్రైలింగ్ ఆర్మ్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ విత్ హెలికల్ స్ప్రింగ్ తో వస్తుంది. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో ఫ్రంట్ లో లీడింగ్ ఆర్మ్ విత్ కాయిల్ స్ప్రింగ్ మరియు రేర్ సైడ్ హైడ్రాలిక్ డంపేర్ ట్రైలింగ్ ఆర్మ్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో వస్తాయి. అంటే రెండు కూడా కొంచెం బెటర్ సస్పెన్షన్ తోనే వస్తాయి. అయితే బ్రేకింగ్ సిస్టమ్ గురించి మనం రెగ్యులర్ గానే మాట్లాడుతుంటాం కాబట్టి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేకుండే. కాకపోతే ఇక్కడ బ్రేకింగ్ సిస్టమ్ ఈ రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. అయితే నియో హైరేంజ్ ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్, రేర్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ తో వస్తుంది, హైడ్రాలిక్ సింగిల్ పెడల్ ఆపరేటర్స్ తోటి. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ రెగ్యులర్ బ్రేకింగ్ సిస్టమ్ ఫ్రంట్ అండ్ రైడ్ లో డ్రమ్ బ్రేక్స్ తోటి హైడ్రాలిక్ అక్యువేషన్ తోటి పనిచేస్తుంది. అదే రెగ్యులర్ గా వచ్చే బ్రేకింగ్ సిస్టమ్. అయితే ఇవి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో వచ్చే బేసిక్ స్పెసిఫికేషన్ ని. ఇవి కాకుండా ఈ రెండు ఆటో రిక్షాల పర్ఫార్మెన్స్ ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ ఆటో రిక్షాలో ఎంత పవర్ ఉందనేది. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను మనము 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తోటి నడిపించవచ్చు. టీవీఎస్ కింగ్ లో పవర్ మోడ్ వస్తుంది మరియు నియో హైరేంజ్ లో థండర్ మోడ్ వస్తుంది. ఈ మోడ్స్ లలో ఏవైతే టాప్ మోడ్స్ ఉన్నాయో దాంట్లో 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తోటి వెళ్ళొచ్చు. ఇక ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో సేమ్ పిఎంఎస్ మోటార్ వస్తుంది. కాకపోతే నియో హైరేంజ్ లో లో వోల్టేజ్ ఏసీ పిఎంఎస్ మోటార్ వస్తుంది. అయితే ఈ మోటార్ తో వచ్చే పవర్ చూసుకున్నట్లయితే నియో హైరేంజ్ లో 9 కిలోవాట్ పీక్ పవర్ 65 Nm టోర్క్ తో వస్తుంది. టీవీఎస్ కింగ్ 11 కిలోవాట్ పీక్ పవర్ 40 Nm టోర్క్ తో వస్తుంది. అయితే మోటార్ పర్ఫార్మెన్స్ లో ఈ రెండిట్లో మధ్య కొంచెం డిఫరెంట్ ఉంది. పీక్ పవర్ చూసుకున్నట్లయితే టీవీఎస్ కింగ్ లో ఎక్కువ వస్తుంది. పీక్ టోర్క్ చూసుకున్నట్లయితే నియో హైరేంజ్ లో ఎక్కువ వస్తుంది. అయితే ఈ డిఫరెన్స్ మోటార్ పర్ఫార్మెన్స్ తో వీటిలో లభించే గ్రేడబిలిటీ చూసుకున్నట్లయితే నియో హైరేంజ్ లో 30% అంటే 16.7 డిగ్రీ గ్రేడబిలిటీ వస్తుంది థండర్ మోడ్ లో, అంటే టాప్ డ్రైవింగ్ మోడ్ లో. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 31% అంటే 17 డిగ్రీ గ్రేడబిలిటీ వస్తుంది. అంటే గ్రేడబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ లో కొంచెం ఎక్కువ గ్రేడబిలిటీ వస్తుంది. అంటే పెద్దగా చేంజ్ ఏం లేదు. కాకపోతే రన్నింగ్ లో ఎక్కువ స్పీడ్, మనం ఎక్కువ పవర్ ఉంది కాబట్టి కొంచెం గ్రేడబిలిటీ ఎక్కువ వస్తుంది మనకు టీవీఎస్ కింగ్ లో. ఇక ఏదైనా ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకు వచ్చే థాట్ రేంజ్ ఎంత ఇస్తుంది సింగిల్ చార్జ్ లో. నియో హైరేంజ్ మ్యాక్స్ లో 261 కిలోమీటర్ సింగిల్ చార్జ్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఒకటే వేరియంట్, ఒకటే మోడల్ ఉంది కాబట్టి ఇందులో 179 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే నియో హైరేంజ్ లో 3 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి కదా, అందులో బేస్ వేరియంట్ ఏదైతే వస్తుందో అందులో 171 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. మిగతా పర్ఫార్మెన్స్ మొత్తం సేమ్ ఉంటది. ఇక బ్యాటరీ చేంజ్ ఉంటది. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో వచ్చే బ్యాటరీ చూసుకున్నట్లయితే నియో హైరేంజ్ లో చేసి ఇంటిగ్రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే నియో హైరేంజ్ మ్యాక్స్ 67 వోల్టేజ్ 13.44
కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ మాత్రం 9.2 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. అయితే నియో హై రేంజ్ లో మనకు బేస్ వేరియంట్ లో వచ్చేసరికి 9.6 కిలోవాట్ అవర్ బ్యాటరీ వస్తుంది. అంటే బేస్ వేరియంట్ గురించి ఎందుకు చెప్తున్నానో మీకు ముందు అర్థమవుతుంది. అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో డిఫరెంట్ ఛార్జర్ వస్తుంది. నియో హై రేంజ్ లో 3.3 కిలోవాట్ ఆన్బోర్డ్ ఛార్జర్ వస్తుంది ఆర్సీడీ కేబుల్ తో. అంటే మన ఓన్లీ కేబుల్ మన ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో మాత్రం 3 కిలోవాట్ ఆన్బోర్డ్ ఛార్జర్ వస్తుంది. కాకపోతే ఛార్జర్ పెట్టడానికి ఒక బాక్స్ కూడా సపరేట్ గా ఇవ్వడం జరిగింది. అయితే మనం సీట్ బ్యాక్ సైడ్ దీన్ని ఫిట్ చేసుకొని ఒక విధంగా ఆన్బోర్డ్ ఛార్జర్ గా మార్చుకోవచ్చు. అయితే ఈ ఛార్జర్స్ ని మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినామంటే నియో హై రేంజ్ ని 10 నుంచి 80% 3.5 గంటల్లో ఛార్జ్ చేయొచ్చు. అదే టీవీఎస్ కింగ్ ని 0 to 80% 2 గంటల 15 నిమిషాలు, అంటే ఓవరాల్ గా 100% 3.5 గంటల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల పైన కంపెనీ ఇచ్చే వారంటీ చూసుకున్నట్లయితే ఏలర్ మోటార్ నియో హై రేంజ్ బ్యాటరీ పైన 6 years లేదా 1,50,000 కిలోమీటర్ పైన వారంటీ అందిస్తుంది. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ బ్యాటరీ పైన 6 years లేదా 1,50,000 కిలోమీటర్ పైన వారంటీ అందిస్తుంది. అయితే ఇందులో ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఇంక్లూడ్ ఉంది. ఇక ఈ వారంటీ ఈ పర్ఫార్మెన్స్ తో ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మధ్య ప్రైస్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే నియో హై రేంజ్ బేస్ వేరియంట్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,10,000 నుంచి, మరియు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 2,95,000 నుంచి. అంటే ఏవైతే 15,000 నేను చెప్పానో ఆ 15,000 మనము నియో హై రేంజ్ కి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనము నియో హై రేంజ్ మ్యాక్స్ యొక్క బ్యాటరీ మరియు రేంజ్ చూసుకున్నాం కదా. మరి బేస్ వేరియంట్ ప్రైస్ చెప్తున్నాను కాబట్టి బేస్ వేరియంట్ లో లభించే రేంజ్ మరియు బ్యాటరీ చూసుకున్నట్లయితే నియో హై రేంజ్ బేస్ వేరియంట్ లో 9.6 కిలోవాట్ బ్యాటరీతో 171 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. టీవీఎస్ తో పోల్చుకున్నట్లయితే బ్యాటరీ కొంచెం ఎక్కువ ఉంది, కానీ రేంజ్ లో కొంచెం తక్కువ ఉంది. అయితే ఓవరాల్ గా మనం ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ తీసినట్లయితే రెండు కూడా దాదాపుగా సేమ్ రేంజే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రైస్ పరంగా ఫీచర్స్ పరంగా డిఫరెన్స్ ఉంది, కానీ రేంజ్ పరంగా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అదే మనము నియో హై రేంజ్ యొక్క మ్యాక్స్ వేరియంట్ తీసుకుంటే అందులో బ్యాటరీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం రేంజ్ కూడా ఎక్కువ వస్తుంది. అయితే ఇవి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మేజర్ డిఫరెన్స్. ఇవి కాకుండా ఈ రెండిట్లో వచ్చే పాజిటివ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే నియో హై రేంజ్ లో టోర్ కొంచెం ఎక్కువ ఉంది, ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ఉంది, అదే విధంగా ఆన్ బోర్డ్ ఛార్జర్ వస్తుంది ఆర్సీడీ కేబుల్ తో, మరియు వీల్ బేస్ కొంచెం ఎక్కువ ఉంది, గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ ఉంది, మరియు బ్యాటరీ వారంటీ పైన ఇయర్స్ కొంచెం ఉంది ఎక్కువ ఉంది, 6 years వారంటీ మనకు వస్తుంది. అదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ చూసుకున్నట్లయితే మోటార్ పీక్ పవర్ కొంచెం ఎక్కువ ఉంది, గ్రేడబిలిటీ కొంచెం ఎక్కువ ఉంది, ఛార్జింగ్ టైం కొంచెం తక్కువ ఉంది, మరియు 15,000 కొంచెం తక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఈవెన్ బ్రాండెడ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా అయినప్పటికీ కూడా. ఇక ఈ రెండిట్లో మధ్య వచ్చే కామన్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల బిల్డ్ క్వాలిటీతో ఎక్కువ డిఫరెన్స్ మనకు అనిపించదు. ఇక రెండు కూడా సేమ్ పిఎంఎస్ మోటార్ తోనే వస్తున్నాయి, ఇక సేమ్ స్పీడ్ తోటే, ఇక సస్పెన్షన్ సెటప్ కూడా దాదాపుగా సేమ్ ఉంటుంది ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో. మరి వీటి మధ్య డిఫరెన్స్ ఏందో మీకు డీటెయిల్ గా అర్థమైంది కదా. మరి ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు మీరు ఏది తీసుకోవడానికి ఇష్టపడతారో కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. అయితే ఇటువంటి డైలీ ఈవీ వీడియో చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.